హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం మా ట్రిప్ ఎలా జరిగిందో ఏంటో అనేది మనమైతే ఇప్పుడు చూసేద్దాము. అసలు అరుణాచలం వెళ్తే మనకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, అరుణాచలం వెళ్తే అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, అరుణాచలం ఎందుకు వెళ్ళాలి, అదన్నీ ఏంటో మీకైతే నేను ఇప్పుడు షేర్ చేస్తాను. కమ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈ అరుణాచల ప్రదేశాన్ని పిల్లర్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారనమాట. సో ఎందుకు అంటే అక్కడ అగ్ని రూపంలో ఉంటాడు కాబట్టి. అండ్ నేనైతే మీకు నా వీడియోలో అన్ని లింగాలు ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాను, కానీ లోపలికైతే ఏ వీడియో అలౌ చేయలేదండి. కొన్ని దగ్గరలో మాత్రం వీడియో అలౌ చేశారు, కొన్ని లింగాలు అయితే చూపిస్తాను. అన్ని దగ్గర అలౌ చేయలేదు, కెమెరా అలౌ చేయలేదు కాబట్టి మనం తీసుకోలేదు. యాక్చువల్గా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, ముందైతే దీన్ని అన్నమలయ్యార్ అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అది మారుతూ అరుణాచలం అని లేదంటే తిరువన్నమలై అని అంటాము. అసలు ఈ ఊరు అంటే అప్పుడు పల్లవ కింగ్స్ రూల్ చేసేవారంట. అప్పట్లో అన్నమలయ్యార్ అని అనేవారంట. ఇక్కడ యాక్చువల్లీ అరుణాచలం స్పెషల్ ఏంటంటే గిరి ప్రదక్షిణ మెయిన్ ఇంపార్టెంట్. టెంపుల్ కన్నా మెయిన్ గిరి ప్రదక్షిణ చేయడం ఇంపార్టెంట్ అని నాకు తెలిసింది. కానీ వెళ్ళాక నేను కూడా అక్కడ చాలామందితో అడిగి తెలుసుకున్నాను. గిరి ప్రదక్షిణనే మెయిన్ ఇంపార్టెంట్ అని అంటారనమాట. ఎందుకంటే గిరి అంటే కొండ కదా, సో ఆ కొండ చుట్టూ మనము నడుస్తూ లింగాల్ని దర్శనం చేస్తే చాలా మంచిదని చెప్తారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మోక్ష మార్గం అంటే అది చాలా చిన్నది ఉంటుంది, కానీ అందరూ దాంట్లో వెళ్ళొచ్చంట. అందరూ ఎంతలా ఉన్న మనిషి అయినా కానీ దాంట్లో వెళ్ళగలమని చెప్తారు. మేము ట్రై చేసాము, మేము కూడా వచ్చాము. కానీ చాలా లావు ఉన్న మనుషులు కూడా దాంట్లో వెళ్ళొచ్చు అని అంటారు. అంటే ఆ మోక్ష మార్గంలో మనం వెళ్తే శివుడు మనకు మోక్షం కలిగించినట్టే అని అంటారనమాట. ఈ అరుణాచలంని పంచభూత స్థలం అని కూడా అంటారనమాట. ఎందుకంటే 5 లింగాలు ఆ గుడిలో కొలువై ఉంటాయి కాబట్టి. శివుడు మనకు అగ్ని రూపంలో ఉంటాడంట. అక్కడ అరుణాచలంలో శివుడు మనకు అగ్ని రూపంలో ఉంటాడంట. సో హాయ్ హలో అండి, మేమైతే అరుణాచలం వచ్చేసాము. ఇక్కడ ఆరుద్ర అనే హోటల్లో రూమ్ తీసుకున్నాం అనమాట. మేము ఫ్రెష్ అయిపోయి బాగా ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్దాము అని అనుకుని ఫ్రెష్ అవుతూ ఉన్నాం అనమాట. రూమ్ అయితే ఇలాగుంది. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ రెడీ అయ్యి వచ్చేసాము గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇదేంటి ఆటోలో వెళ్తున్నారు అనుకుంటున్నారా? నిన్ననే తిరుపతిలో మాకు దర్శనం అయ్యింది. అండ్ తిరుపతిలో మా అబ్బాయిని ఎత్తుకొని ఇద్దరికి చేతులు కాళ్ళు చాలా నొప్పి వచ్చాయి. చాలాసేపు పట్టింది దర్శనం చేసుకోవడానికి తిరుపతిలో. అండ్ ఈసారికి అయితే ఆటోలో వెళ్దాము. నెక్స్ట్ టైం మనం గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ చేద్దాము, బాబుతో కూడా నడిపిద్దామని అనుకుని ఈసారికి ఆటోలో వెళ్దాంలే అని ఫస్ట్ లింగం దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇదైతే ఫస్ట్ లింగము ఇంద్రలింగం అనమాట. ఈ లింగంని అయితే ఇంద్రుడికి సూచిస్తుంది. ఈ లింగం దర్శనం చేసుకుంటే మనకు అన్నిట్లో సక్సెస్ వస్తుందన్నమాట అని నమ్మకం అనమాట. నెక్స్ట్ అయితే అది చూసేసుకొని నెక్స్ట్ అగ్నిలింగం సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం. ఇది 5 ఎలిమెంట్స్లో ఇది ఒకటి. దీన్ని ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ అని అంటారనమాట. మనము ఈ లింగంని దర్శనం చేసుకుంటే మనకు సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతుందన్నమాట. అంటే మనకు మనశ్శాంతి కలిగిస్తుంది. అండ్ దారిలో అయితే చాలామంది స్వాములు వాళ్ళు వెళ్తూ ఉన్నారు అన్నమాట గిరి ప్రదక్షిణ చేసుకుంటూ. ఇంకా థర్డ్ లింగం అయితే యమలింగం. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇదైతే మన మృత్యుదేవతని సూచిస్తుంది. ఇది జీవిత చక్రాల ముగింపు మరియు అహంకార నాశనాన్ని సూచిస్తుంది అన్నమాట. యముడు అక్కడ దర్శనం చేసుకుని ఇంక ముందు నెక్స్ట్ వెళ్ళడానికి వచ్చేసాము. ఇదైతే నైరుతి లింగం. నైరుతి అంటే డైరెక్షన్. ప్రతి లింగంకి మనకు పేరులోనే తెలిసిపోతుంది అది ఏమి అర్థం చెప్తుందో అనేసి. అంటే ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నైరుతి అంటే కింగ్ ఆఫ్ రాహు అన్నమాట. నిజంగా ఇక్కడ ఒక్కొక్క టెంపుల్ నిజంగా చాలా బాగుంది. లోపల దర్శనం చేసుకుంటే మటుకు నిజంగా ఎంత బాగుందో చూడడానికి కూడా. ఆ ప్రతి లింగం దగ్గర వెనకలో ఒక బ్యాక్ సైడ్ చక్రం లాగా పెట్టారు. అది నిజంగా చూడడానికి చాలా బాగుంది. ఇటు చూడండి, ఈ టెంపుల్లో అయితే అలౌ చేశారు చూపించడానికి. శివుడిని దర్శనం చేసుకుంటే ఎంత బాగా అనిపించిందో నిజంగా. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. సో అక్కడ నుంచి అక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్ళాము.
ఇదైతే కుబేరలింగం. సో కుబేరలింగం అంటే మనకు పేరులోనే అన్ని దేవుళ్ళకి అన్ని లింగాలకి పేరులోనే తెలిసిపోతుంది అది ఏంటనేది. సంపద మరియు మన జీవిత స్థితిని సూచిస్తుంది అనమాట. ఇతన్ని మనం ఎక్కువ ప్రార్థిస్తే మనకు సంపద మరియు శ్రేయస్సు కలిగిస్తాడు. సో ఇది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లింగంని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే సూర్యలింగం చూడడానికి వచ్చాము. సూర్యలింగం అంటే సన్ గాడ్ అనమాట. సో సూర్యుడిని సూచిస్తుంది. ఈ టెంపుల్లో అయితే అలౌ చేయలేదండి కెమెరా. సో మీకు దూరం నుంచే చూపిస్తున్నాను, బయట నుంచి చూడండి. ప్రతి లింగం దగ్గర వెనకల ఒక చక్రం లాగా పెట్టారు. అది ఎంత బాగా కనిపిస్తుందో లింగం వెనకల. అక్కడ కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంతకుముందు నేను అన్నట్టయితే చాలామంది సాధువులు వాళ్ళందరూ ఉంటారండి రోడ్లో. సో వాళ్ళకి మనం అలా దానం చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచిది. కాబట్టి ఫ్రూట్స్ కానీ చిల్లర కానీ చేంజ్ కానీ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే అలా తీసుకుని వెళ్తే మీరు ఇవ్వచ్చు వాళ్ళకి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ వరుణలింగం దర్శనం చేసుకోవడానికి వచ్చాము. వరుణుడు అంటే సముద్రాన్ని వర్షాన్ని దేవుడు అనమాట. సో అతన్ని మనం ఎక్కువ ప్రార్థిస్తే మనకు వర్షాలు బాగా ఇస్తాడనమాట. పంటలు కూడా బాగా పండుతాయి. సో సాంస్క్రిట్లో వరుణ అంటే వాటర్ కదా. సో అతన్ని ప్రార్థిస్తే మనకు బాగా వర్షాన్ని ఇస్తాడు. నెక్స్ట్ అయితే వాయులింగం చూడడానికి వచ్చాము. వాయులింగం అంటే వాయువు లేకపోతే మనం అసలు ప్రపంచంలో ఏ జీవి బతకదు. అతను మనకు గాలిని ఇవ్వకపోతే ప్రపంచంలో ఏ జీవి బతకదు అనమాట. సో ఈ టెంపుల్ అయితే ఇలా ఉండింది. లోపలికి వెళ్తే చూద్దాము, కెమెరా అలౌ చేస్తే మటుకు నేను మీకు దేవుణ్ణి చూపిస్తాను. చాలామంది స్వాములు వద్దు తీయద్దండి అని అంటున్నారు. వీళ్ళు ఏం అనలేదు కాబట్టి కొంచెం అలా చూపించాను. నెక్స్ట్ అయితే మోక్ష మార్గంకి వచ్చేసాము. మోక్ష మార్గం అంటే దాని లోపల నుంచి మనం బయటకు వస్తే మనకు శివుడు మోక్షం కలిగించినట్లే అని అర్థం అన్నమాట. అది చాలా నేరో ఉంటుంది, కానీ ఎవరైనా వెళ్ళగలరంట. అది మనల్ని అలా చేస్తుంది అని అంటారన్నమాట. అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చంట, ఎంత లావు మనుషులైనా దాంట్లో వెళ్ళొచ్చు. ఇక్కడైతే యాక్చువల్గా ఎప్పుడు చాలా రష్ ఉంటుంది. మీకు లక్ లేదా మినిమం 1 అవర్ దానికే అక్కడ పోలీస్ ఇంకా అది అయిపోయాక ఇక్కడ లాస్ట్ లింగం అండి, ఈశాన్య లింగంకి వచ్చేసాము. ఈశాన్య అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ కదా. ఈ లింగం దర్శించుకుంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ అంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ని పెంచుకోవచ్చు అనమాట అక్కడికి వెళ్తే. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ మెయిన్ టెంపుల్కి వచ్చేసాము. మావాడైతే కింది దిగి నేను నడుస్తా అంటున్నాడు, కానీ బైక్స్ వస్తాయని భయంతో నేను ఎత్తుకున్నాను. పోలీస్ ఆమెను చూపిస్తూనే భయపడి ఊరికే అయిపోయాడు. సో ఇది మెయిన్ టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్కి వచ్చేసాము ఇప్పుడు. ఇంకా ఇది కంప్లీట్ చేసేసుకుంటే మా అరుణాచలం వచ్చిన ట్రిప్ అయిపోతుందన్నమాట. సో దర్శనంకి వెళ్దామని వెళ్తూ ఉన్నాము. సో మీకు లోపల కూడా టెంపుల్ చూపిస్తాను, కానీ కెమెరా ఎక్కడ ఆఫ్ చేయమంటే అక్కడ ఆఫ్ చేసేస్తాను. సో టెంపుల్లోకి అయితే ఫోన్ అలో ఉందనుకుంటా. వాళ్ళైతే అక్కడ ఎవరు తీసుకునే వాళ్ళు లేరు కౌంటర్ దగ్గర. సో మేము ఫోన్ తీసుకెళ్ళాము. ఇది టెంపుల్ మెయిన్ ఫ్రంట్ అనమాట, ఇది ముందు. సో ఇక్కడైతే టెంకాయలు పూలు అన్నీ పెట్టేసరి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మేము కూడా తీసుకున్నాము. మా వాడు ఎక్కడికి వెళ్ళినా నేను నడుస్తా అని అంటుంటాడు. ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తా ఉంటాడు, ఊరికే నడవనుకుంటాడు వాడు. సో ఇది మెయిన్ టెంపుల్. లోపలికి వచ్చేసాము. ఇలా ఉంది స్టార్టింగ్ టెంపుల్ అయితే. చాలా పెద్ద టెంపుల్ అండి, నిజంగా చాలా పెద్దది ఉంది చూడండి. ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా దూరం కూడా ఉంది. సో ఇది టెంపుల్ అనమాట. గిరి ప్రదక్షిణ చేసుకొని ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని టెంపుల్ని దర్శించుకుంటే నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవ్వరు ఇక్కడికి రాలేరంట. ఆయన ఎప్పుడు చెప్తాడో అప్పుడే మనల్ని ఇక్కడికి పిలిపించుకుంటాడు అనమాట. సో ఇదండి మా అరుణాచలం ట్రిప్. అండ్ మా ఈ అరుణాచలం ట్రిప్ అయితే ఎలా ఉందో ఏంటో మీరు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.